తస్మాత్ జాగ్రత్త. ఈ మధ్య కాలంలో ఏటీఎంల వద్ద మనకి సహాయం చేస్తున్నట్లు నటించి మన అకౌంట్లో ఉన్న సొమ్ములు తెలియకుండానే కాజేస్తున్నారు. ఈ కాజేస్తున్నది ప్రత్యేక టీంలు అనుకుంటే పొరపాటే. చదువుకున్న కుర్రోళ్ళే ఎలాంటి పనులు చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. చూడటానికి ఎంతో హుందాగా కనిపిస్తారు, మన ఏటీఎంలో ఉన్న సొమ్ములన్నీ చోరీ చేస్తారు. ఇలాంటి ఒక స్టూడెంట్ అలాంటి వ్యక్తిని గోదావరి జిల్లాలకు సంబంధించిన పోలీసులు, అనపర్తికి సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రి ఈస్ట్ జోన్ డిఎస్పీ విద్య ఈ వివరాలు వెల్లడించారు. నెల్లూరు టౌన్కి చెందిన కందుకూరు పనేంద్ర గత కొన్నేళ్లుగా ఏటీఎంల వద్ద అమాయక వ్యక్తులను టార్గెట్ చేస్తూ మాయ మాటలతో వారి ఏటీఎం కార్డులు తిరస్కరించి నగదును కాజేస్తున్నట్లుగా తెలియజేస్తారు. ఇందుకే 2019-22 మధ్య ఒక కేసులో ఈ యువకుడు జైలుకు కూడా వెళ్ళినట్టు తెలియజేశారు. అతనిపై పలు జిల్లాల్లో కేసులు కూడా ఉన్నాయన్నారు. అయితే మార్చి 13వ తేదీ సాయంత్రం అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన సిద్ధాబత్తుల ముత్యాలు అనపర్తి కెనాల్ రోడ్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంకి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేస్తుండగా నిందితుడు పనేంద్ర మాయ మాటలతో నమ్మించి 35,000 కాజేసినట్లుగా తెలియజేశారు. బాధితుడు ఈ నెల 15వ తేదీని ఫిర్యాదు చేయగా అనపర్తి ఎస్ఐ శ్రీనాయక్ సిబ్బందితో కలిసి ఎంక్వైరీ ప్రారంభించి తాజాగా ముద్దాయిని అరెస్ట్ చేసినట్లుగా తెలియజేశారు. అయితే జల్సాలకు అలవాటు పడిన ముద్దాయి పనేంద్ర అమాయక ప్రజలను మోసం చేస్తూ ఏటీఎం కార్డులను మార్చి వారి ఖాతాలో డబ్బులు కాజేసినట్లు తెలియజేస్తారు. అయితే గతంలో కూడా బీటెక్ చదువుతూ లాస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేస్తూ ఈ విధంగా వెళ్తున్నాడని, ఇలా ఏదైతే విద్యాబుద్ధులు చదువుతున్న తరుణంలో విద్యార్థులు ఏ విధంగా ఉంటున్నారన్నది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా గ్రహిస్తూ ఉండాలని పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు. ఏటీఎంల వద్ద డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వచ్చే అమాయక ప్రజలు, ఎస్పెషలీ ముసలి వాళ్ళు, చదువు రాని వాళ్ళు, వాళ్ళని మోసం చేసి మాటల్లో పెట్టి మభ్యపెట్టి వాళ్ళ నుంచి వాళ్ళ ఏటీఎం కార్డు తస్కరించి దాంతో డబ్బులు విత్డ్రా చేసి జల్సాలు చేసే ఒక ముద్దాయిని ఇవాళ మేము 5 కేసుల్లో భాగంగా అరెస్ట్ చేయడం జరిగిందండి అనపర్తిలో. అతని పేరు పరీంద్ర. అతను నెల్లూరుకు చెందిన వ్యక్తి. అతను మీద ఆల్రెడీ 7 కేసులు ఉన్నాయి అండ్ అతను 2019 నుంచి 22 మధ్యలో జైలు కూడా వెళ్ళొచ్చారు. అయినా సరే అతను అఫెన్సెస్ ఆపకుండా రిపీటెడ్ గా చేస్తున్నందున మళ్ళీ అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి పెట్టడం జరుగుతుందండి. అతను విచారణలో తెలిసిన విషయం ఏంటంటే అతను నెల్లూరులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు డిస్కంటిన్యూ చేశాడు. ఇట్లా మెరిట్ ఉన్న అబ్బాయిలు కూడా, అబ్బాయిలు మెరిట్ ఉన్న పిల్లలు ఇట్లాంటి నేరాలకు తెగబడ్డం అనేది సమాజంలో ఒక చింతించదగ్గ విషయము. దీని గురించి పెద్దలు, పిల్లలు అందరూ ఆలోచించాలి. గురువు, ఎస్పెషలీ కాలేజెస్ లో ఉన్న వాళ్ళు, మన దగ్గర ఉన్న చదువుతున్న పిల్లలు సరైన మార్గంలో వెళ్తున్నారా లేదా అనేది తల్లిదండ్రులు మరియు టీచర్లు శ్రద్ధ వహించాలి. ఇలా పోగొట్టుకున్నప్పుడు దయచేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాము. చాలా మంది తెలియదండి, ఇట్లా ఏటీఎం స్కిమ్మింగ్ అంటారు, దీన్ని స్కిమ్మింగ్ ఆఫ్ ఏటీఎం అంటారు. సైబర్ క్రైమ్ అవేర్నెస్లో భాగంగా మేము కూడా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము. సో ఇలాంటి ఏదైనా నేరాలు జరిగినప్పుడు నిస్సంచోకంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వవలసిందిగా పోలీస్ శాఖ తరపున నేను అభ్యర్థిస్తున్నాను.